స్థానిక సంస్థలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమన్నారు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణకు ఏం చేసిందని, స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఓట్లు వస్తాయన్నారు. ఇక కేసీఆర్ పాలనలో ప్రజలకు బీఆర్ఎస్ బాకీ పడిందని, అందుకే కేటీఆర్ బాకీ కార్డు అంటున్నారన్నారు. ఎవరిని తరిమి కొడతారో ప్రజలే నిర్ణయిస్తారంటున్న పీసీసీ చీఫ్ మహేష్ తో షరీఫ్ ఫేస్ టు ఫేస్. పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. గత 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు అధికార పక్షంలో స్థానిక ఎన్నికలు కొట్లాడబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే ప్రజల ఆకాంక్షల మేరకు, ఆభిష్టం మేరకు పాలన జరుగుతుంది కాబట్టి, రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న విధంగా విద్య, వైద్యం అభివృద్ధి చెందుతుంది కాబట్టి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తున్నాయి కాబట్టి, స్కిల్ యూనివర్సిటీ వచ్చింది కాబట్టి, విపరీతమైన అభివృద్ధి జరుగుతుంది కాబట్టి, అన్నిటికీ మించి ప్రజలు మాకెందుకు ఓటేయాలి అంటే ప్రజల కోరిక మేరకు సన్నబియ్యం ఇస్తున్నాం కాబట్టి, డబుల్ బెడ్రూమ్ పేరిట కేసీఆర్ ఇండ్లను ఎగ్గొడితే ఇందిరమ్మ ఇళ్ల పేరిట బీదవానికి, అర్హులైన ప్రతి బీదవానికి ఇల్లు ఇస్తున్నాం కాబట్టి ఓటేయాలి. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయగలుగుతున్నారు కాబట్టి ఓటేయాలి. రైతులకి సకాలంలో రైతు భరోసా ఇచ్చాం కనుక రుణమాఫీ 10 ఏళ్ళు వారు 14,000 కోట్లు నన్ను ఎక్కువేకుంటే మేము 11 మాసాలు 22,000 కోట్ల పైన ఇచ్చాం కాబట్టి మాకు ఓటేయాలి. ఇలా చెప్పుతూ పోతే ప్రతి కార్యక్రమం, ప్రతి సంక్షేమం ప్రజలకు చేరుతుంది కాబట్టి, ఈ కార్యక్రమాలన్నీ ప్రజల గుండెల్లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మాకే ఓటేస్తారు. ప్రజల్ని ఆదుకున్న ప్రభుత్వాన్ని ఆదరిస్తారు. ఇలా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం 42% రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి బీసీలంతా మాకు ఓటేయాలని కోరుతా ఉన్నాం. చిత్తశుద్ధి ఉంది కాబట్టి 3 చట్టాలు ఇచ్చాం, ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చాం, ఇలా జీవో ఇచ్చాం కాబట్టి మాకు ఓటేయాలి. ఎందుకు ఓటేయకూడదు కాంగ్రెస్ పార్టీకి? సరే, మాకు ఎందుకు ఓటేయాలి? ప్రజల్ని ముంచినారు కాబట్టి ఓటేయాలా? కాళేశ్వరం పేరిట దోపిడీ చేసినారు కాబట్టి ఓటేయాలా? ఇందిరా డబుల్ బెడ్రూమ్ పేరిట ఇల్లు మోసం చేసినారు కాబట్టి ఓటేయాలా? ఎందుకు మోసగాళ్ళకి ఎందుకు ఓటేస్తారు? సో మాట ఇచ్చాం, నిలబెట్టుకున్నామని చెప్పి మీరు అంటున్నారు. కేటీఆర్ ఏమో బాకీ కార్డును విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి. బాకీ కార్డు అర్థమే లేదు. రాష్ట్రాన్ని బాకీ పాలు చేసింది మీరు, నిరుద్యోగులు మోసం చేసింది మీరు, కవులు కళాకారులు మోసం చేసింది మీరు, బంగారమయం అంటే మీ కుటుంబాలు బంగారమయం చేసుకుంది మీరు. ప్రజలు ఏం చూసి మీకు ఓటేస్తారు? కేసీఆర్ కాలం చెల్లిపోయింది. బీఆర్ఎస్కి భవిష్యత్తు లేదు ఈ రాష్ట్రంలో. మేము ఉన్నాము, మా ఉనికి చాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వారు స్థానిక సంస్థలు గెలవరు. అచ్చంపేటలో కేటీఆర్ మాట్లాడారు, కాంగ్రెస్ పని ఖతం అయిపోయింది, నెక్స్ట్ భవిష్యత్తు మాదే, మేము వస్తాం, మా వైపే ప్రజలు రావాలని చెప్పి బహిరంగంగా అనుకుంటే కనీసం ఎదుర్కొంటూ లేడు కదా ఆయనకి. అమెరికా పోయినా, అచ్చంపేట పోయినా సంపాదించిన డబ్బుల నుంచి ఖర్చు పెట్టి ప్రజల్ని పోగు చేసుకుంటున్నారు. అందరూ తెలుసుది. ప్రజలు స్వతహాగా రావట్లే, డబ్బు పెట్టి తెచ్చుకుంటా ఉన్నారు. సంపాదించిన డబ్బును కూడా పెట్టుకుంటున్నారు. అమెరికా పోయినా అదే తంతు, ఇక్కడైనా అదే తంతు. సో బీజేపీ అంటుంది అసలు ఎన్నికలే జరగవు అని చెప్పి అంటారు. జరగద్దని వాళ్ళ యొక్క కుటిల ప్రయత్నం. ఎన్నికలు జరగద్దు, బీసీలకు రిజర్వేషన్ రావద్దు అని. ఎట్టి బస్సులు ఇచ్చి తీరాలని మా తొలుత నిర్ణయం. ఖచ్చితంగా మేము ఇచ్చి తీరుతాం. సో కేంద్రంపై ఒత్తిడి కోసం జంతర్ మంతర్ దగ్గర పెద్ద ధర్నాలు చేశారు. అందరి ఎంపీల మద్దతు కూడగట్టుకున్నారు. అయినప్పటికీ కూడా మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి పిటిషన్లు వేస్తున్నారు. దీని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మాకు చిత్తశుద్ధి కాబట్టి ఢిల్లీలో బీసీలు ధర్నా చేస్తే మేము ముఖ్యమంత్రి అందరం పాల్గొన్నాం. అది కాదన్నప్పుడు మేమే కేంద్రం మీద ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రితో సహా మంత్రులు, కార్పొరేట్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, కార్పొరేట్ చైర్మన్లు, కార్యకర్తలు అందరం పోయి వేల సంఖ్యలో కూర్చున్నాం. మాకు మద్దతుగా దాదాపు 60 నుంచి 70 మంది వివిధ పార్టీల ఎంపీలు వచ్చారు. కానీ బీజేపీ మాత్రం సోయలేదు, కనుప్పి కలగలే. ఇక్కడ ఇలా గొప్పగా చెప్పుకునే బీజేపీ బీసీ నాయకులు ఎందుకు ముఖాలు అడుగుతా ఉన్నారో అడిగే పరిస్థితి లేదు. మాకు తమిళనాడు తరహా రిజర్వేషన్ కావాలి, తెలంగాణలోని పార్టీలకు అతీతంగా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే సోయలేదు. మేము రిజర్వేషన్ ఇస్తామది, ఇది కాదు, అది కానే కాదు, ఇలాంటి కబుర్లు చెప్తా ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. 80% రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం. కాంగ్రెస్ ఏమో కాళేశ్వరం పైన టైంపాస్ చేసింది, ఇప్పుడు మూసీ పైన టైంపాస్ చేస్తున్నారని చెప్పి బీజేపీ నుంచి వర్షన్ వినిపిస్తుంది. ఇంకా రకరకాల బీజేపీ వాళ్ళకు ఈ రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత లేదు. ఏం ప్రాజెక్టు తెచ్చారు వీళ్ళు? 14 ఏళ్ళుగా 12 సంవత్సరాలుగా ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా. తెలంగాణకి ఈ ప్రాజెక్టు తెచ్చామని కిషన్ రెడ్డి ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పానండి. మీరు అహ్మదాబాద్లో సాబర్మతి సుందరీకరణ చేసుకోవచ్చు, మేము మూసి సుందరీకరణ చేస్తే మీకు బాధ ఏంటి, నొప్పి ఏంటి? ఎందుకు దానికి నిధులు లేరు? మీరు సుందరీకరణ ఎందుకు భాగంగారు? అరే తమిళనాడు రాష్ట్రం చూసి నేర్చుకోవాలా? ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికల తర్వాత పార్టీలు అన్నీ కూడా కలిసి కట్టుగా అభివృద్ధి చేసుకుంటాయి. మనకు ఆ సోయి లేదు. ఇక్కడ మెట్రో గురించి నిధులు అడిగితే ఇవ్వరు, మూసి సుందరీకరణ గురించి నిధులు అడిగితే ఇవ్వరు, అన్నీ పెండింగ్ పెడతారు. మీకు చిత్తశుద్ధి లేదు. అసలు రాష్ట్రం మీద, రాష్ట్రం అభివృద్ధి కావాలనే ధ్యాస లేదు. సో బీజేపీ చీఫ్ మరొక మాట అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళకి అభ్యర్థులే కరువు అవుతారు, అభ్యర్థుల కరువు ఉంది అని చెప్పి చెప్తున్నారు.
అర్బన్ సెమీ అర్బన్ తప్ప బీజేపీ క్యాడర్ ఎక్కడ ఉందండి? ఏదో దేవుడి పేరు ఓట్లాడడం తప్ప నిజంగా క్యాడర్ ఉన్న పార్టీ బీజేపీ రాష్ట్రంలో? బీఆర్ఎస్కి లేదు, బీజేపీకి లేదు. పుష్కలమైన క్యాడర్, సంపన్నమైనటువంటి కార్యకర్తల బలం కాంగ్రెస్ పార్టీకి ఉంది. వారితో పాటు ప్రజల గుండెలో మా స్కీములు రోజు తరమిలాడుతున్నాయి కాబట్టి 100% 80 to 90% శాతం స్థానిక సంస్థలు మేము ఎన్నికలు గెలుచుకుంటాం. జూబ్లీ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే గెలిచి తీరుతాం. సో ఓట్లు అడుగుతూ తరిమి కొట్టాలని చెప్పి ప్రతిసారి కేటీఆర్ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో వాత పెట్టి కొట్టినరు, సున్నా ఇచ్చిండ్రు. ఇదే పరిస్థితి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటుంది. 10 మంది ఎమ్మెల్యేల ఎపిసోడ్ని కూడా విస్తృతంగా తీసుకువెళ్ళాలని చెప్పి కేటీఆర్ ఏమవుతుంది? పార్టీ ఫిరాయింపుల ఆద్యుడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో అలవాటు తీసుకొచ్చిందే కేసీఆర్. ఆయన పార్టీ ఫిరాయింపు గురించి మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్మరు. ఆనాడు ఏ రకంగా పార్టీని దించారు, కాంగ్రెస్ పార్టీని ఎట్లా దించారు. ఒక దళితుడు సిఎల్పి నాయకుడిగా బట్టి ఉంటే బట్టి సిఎల్పి నాయకుడు హోదా ఇవ్వకుండా నువ్వు కాంగ్రెస్ పార్టీని చీల్చిన పాపం కేసీఆర్ది. ప్రజలు మర్చిపోలే ఇవన్నీ. సో రెండు పార్టీల విమర్శల మధ్య కాంగ్రెస్ ఎట్లా గెలవబోతోంది? ప్రజలకు ఇచ్చిన సంక్షేమం ఉంది, ప్రజలకు ఇచ్చిన అభివృద్ధి ఉంది. మా నాయకుడు రేవంత్ రెడ్డి ప్రజల ఆదరణ ఉంది. ఆ 3 అంశాలతో గెలుస్తాం. రైట్. రేవంత్ రెడ్డి ఆదరణ, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమమే మమ్మల్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లకు దోహదపడతాయనేటువంటి విషయాలను పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నగేష్తో కలిసి షరీఫ్, 6 న్యూస్, హైదరాబాద్.